జీవితంలో కాపాడుకుంటూ నీ కొరకు బలమైన కార్యములు చేయగలటువంటి గొప్ప వ్యక్తులుగా ప్రభువా, సమాజంలో ప్రభువా నాయనా నీ బిడ్డలు నిలవబడడానికి కృపణ సహాయం చేయండి. స్థిరమైన నిర్ణయముల చేత ప్రభువా నీ బిడ్డలు ప్రభువా కట్టబడడానికి నీ కృపణ సహాయం చేయండి. ముందున్న సమయంలో కూడా ప్రభువా నీ భక్తుల ద్వారా నాయన తండ్రి మాతో మాట్లాడమని, మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. వధింపబడిన గొర్రె పిల్ల, సింహాసనాసీనుడా, వధింపబడిన గొర్రె పిల్ల, సింహాసనాసీనుడా, నీ రక్తమిచ్చి ప్రాణమిచ్చి మమ్ములను కొన్నావే. ప్రతి జనములో నీ ప్రజలను నీ యాజకరాజ్యము చేసావే. రక్షణ జ్ఞానము స్తోత్రము శక్తియు ఐశ్వర్యము నీదే, రాజ్యము బలము ప్రభావము మహిమ ఘనత నీదే. అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా, అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా. जय हे क्रिस्त यीशु प्रभु को जय हे राजू प्रभु को जय हे क्रिस्त यीशु प्रभु को जय हे राजू प्रभु को जय हे. నరులను చేసిన దేవునికి జయ హే, మరణము గెలిచిన వీరునికి జయ హే. త్రిత్వ దేవునికి జయ హే, తండ్రి దేవునికి జయ హే, ఆత్మనాథునకు జయ హే, మన అన్న యేసునకు జయ హే. క్రీస్తు యేసు ప్రభుకు జయ హే రాజు ప్రభుకు జయ హే. మన్నా మహోత్సవం స్వర్ణోత్సవం స్వర్ణోత్సవం, మన్నా మహోత్సవం స్వర్ణోత్సవం స్వర్ణోత్సవం. ప్రభువైన యేసుకే హృదయార్పణం, ప్రియ యేసు నామముకే జయ గీతము. ప్రభువైన యేసుకే హృదయార్పణం, ప్రియ యేసు నామముకే జయ గీతము. కరుడేసు సేవకే విజయోత్సవం, కరుడేసు సేవకే విజయోత్సవం. ఆర్భాటించడం జయం, ఆర్భాటించడం ఆర్భాటించడం జయం, ఆర్భాటించడం జయం, ఆర్భాటించడం. లోకరక్షక జయము జయము, పరమ వైద్యుడా జయము జయము, లోకరక్షక జయము జయము, పరమ వైద్యుడా జయము జయము, విడుదల నాయక జయము జయము, ప్రభు యేసు క్రీస్తునకే జయము జయము, విడుదల నాయక జయము జయము, ప్రభు యేసు క్రీస్తునకే జయము జయము. బలో క్రీస్తు మహారాజుకే జై, బలో క్రీస్తు మహారాజుకే జై.
పరాక్రమము గల బాలాజుడా, నీ కంటికి కనిపించే, నీ చెవులకు వినిపించే, అరే దేనిని గూర్చి భయపడకు, 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 భయపడకు. హే దహించు అగ్నైన నీ దేవుడే నీ ముందు వెళ్తుంటే భయమెందుకు, నీకంటే బలమైన ఆ జనములు నీ ముందు నిలవలేరు, పద ముందుకు, ఇక చేసుకో స్వాధీనం, స్వాధీనం, ఓహో స్వాధీనం, ఓహో స్వాధీనం, ఓహో take over, take over, take over, take over. నా హృదయములో నీ మాటలే, నా కనులకు కాంతి రేఖలు, నా హృదయములో నీ మాటలే, నా కనులకు కాంతి రేఖలు. ఇది ఏ సమయం ఇక లేరా నేస్తం, ఇది ఏ సమయం ఇక లేరా నేస్తం, నీలో నాలో ఉందో వరము ఇక ప్రజ్వలించరా, అంటే అగ్నై నింకే హక్కై ప్రభు బలము చాటరా. లోకంలో ఆనాడు ప్రభువేలా ఉన్నాడు, ఈనాడు నిన్నట్లే నియమించి ఉన్నాడు. లెమ్ము ఓ లెమ్ము, లెమ్ము లెమ్ము తేజరిల్లుము, లెమ్ము లెమ్ము తేజరిల్లుము. నీ బలమును ధరించు, ఆ దుమ్మును తొలగించు, సరికొత్త సూర్యుని వై సమరాన్ని సాగించు. లెమ్ము ఏ సమయం ఇక లేరా నేస్తం, ప్రభుపై రగిలే జ్వాలై. ఇది ఏ సమయం ఇక లేరా నేస్తం, ప్రభుపై రగిలే జ్వాలై. సోదరా లేవరా యేసు 2016 జనవరి 8వ తారీఖున జరిగినటువంటి సన్నివేశం మీద అందరికీ తెలిసినదే. దాని గురించి కొంచెం డీప్గా నేను చెప్పాలని, నా జీవితంలో దేవుడు చేసినటువంటి మేలు ఎలాంటివో మీకు చెప్పాలని ఆశపడుతున్నా. అయితే ఆ ఉదయం ఏం జరిగిందంటే, స్లాబ్ వేస్తున్నాం. స్లాబ్ వేయడానికి 2 రోజులు పడుతుందన్నారు, కానీ జనం ఎక్కువగా ఉండి స్లాబ్ త్వరగా పూర్తి చేసేస్తున్నాం. సాయంత్రం కల్లా క్లోజ్ అయిపోతుంది. అయితే చాలా సంతోషంతో స్లాబ్ పూర్తి అయిపోతుంది కదా అని మేము కూడా చాలా సంతోషించాం. ఆ పైనే స్లాబ్ పనిలో మేము కూడా ఉండి పని చేస్తున్నా. కరెక్ట్గా భోంచేసి పైకి వెళ్ళి 2:30 ఆ ప్రాంతంలో మేము పని చేస్తుంటే 2:45 అనుకోని విధంగా ఒకేసారి కింద సపోర్ట్ చాలకో లేకపోతే పైన బరువు ఎక్కువయ్యో ఒకేసారి మొత్తం కూలిపోయిందనమాట. కూలిపోయితే ఏం జరిగిందో, ఎలా పడ్డానో, ఏం తగిలిందో కూడా నాకు తెలియని పరిస్థితి. అయితే ఒక సహోదరుడు వచ్చి నన్ను లేపి అక్కడ దాకా తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అయితే నాకు గుర్తున్నది, నాకు తెలుస్తుంది, నాకు స్పర్శ ఉన్నది ఏంటంటే, ఈ ముక్కు
ఇలా వేలాడుతున్నట్టు నాకు స్పర్శ అనిపించింది. సరే హాస్పిటల్కి వెళ్తే గబగబా హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్ భీమవరం హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఒక నాకు ఈఎన్టీ అంటే ముక్కుకి ఒక డాక్టర్ గారు నాకు వైద్యం చేయడానికి నన్ను తీసుకెళ్తే రాత్రి 11ంటికి నాకు ముక్కు సర్జరీ చేశారు. అయితే నేను స్పృహలోకి వచ్చినటువంటి 2 రోజుల తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఒక బలమైనటువంటి ఊస నా ముక్కులో నుంచి వెళ్ళి కంటిలో ఉన్నటువంటి నరాలన్నీ చీర్చేసిందంట. అంటే కంట్లో ఉన్నటువంటి నరాలన్నీ కట్ అయిపోయినాయి అన్నారు. సరే ముక్కుకి సర్జరీ చేశారు, కన్నుకి కట్ ఒకటి వేశారు. సరే వాళ్ళు చెప్తుంటే నాకు భయం అనిపించలా. బాధ లోపల చెప్పుకోలేనటువంటి బాధ, వివరించలేనటువంటి బాధ. అరే చుట్టూ అనేక మంది విశ్వాసులు ఉన్న ఆదరిస్తున్నప్పటికీ నేను వారితో ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా తెలియనటువంటి స్థితిలో నేనున్నా. అయితే ముక్కు సర్జరీ చేశారు. తర్వాత కంటి గురించి వారు భీమవరం హాస్పిటల్ చెప్పింది ఏంటంటే హైదరాబాద్ వెళ్ళిపోండి, హైదరాబాద్లో కంటి స్పెషలిస్టులు ఉన్నారు అని చెప్తే ఇక్కడ పద్మాలయ దగ్గర నీలాద్రి గారి ఐ హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు ఆయన చెప్పినటువంటి సలహా ఏంటంటే గుంటూరు శంకర్ ఐ హాస్పిటల్లో మెదక్ నుంచి వచ్చి వారు పెట్టారు. అయితే అక్కడ స్పెషలిస్టులు ఉన్నారు, మీరు వెళ్ళి వారిని సంప్రదిస్తే వారు మీకు చికిత్స చేస్తారు అనేప్పుడు తర్వాత 12వ తారీఖు ఉదయం 4 గంటలకు మేము బయలుదేరి గుంటూరు వెళ్తే గుంటూరు వెళ్ళంగానే తర్వాత ఒకరోజు నన్ను అక్కడ అడ్మిట్ చేసి నెక్స్ట్ రోజు ఆ డాక్టర్ గారు నన్ను చూడడానికి నా కన్నుని తెరిచినప్పుడు ఆమె ఆ యొక్క స్కోప్లోని చూడగానే గబాలని వెంటనే తను వెనక్కి తీసేసింది. ఎందుకంటే నా కన్ను నల్లగుడ్డ అంతా స్వీజ్ అయిపోయి నరాలని కట్ అయిపోయినాయి. అలాగే ఆపరేషన్కి తీసుకెళ్ళేటప్పటికి ఆ బ్లడ్ కోల్పోవడం వల్ల నేను తేలిపోవడం అనే ఒక స్పర్శ నేను చూడగలుగుతున్నాను. అయితే ఆపరేషన్ థియేటర్లో కూడా ఎలా జరిగిందంటే కంటిలో ఒక ఇంజెక్షన్ ఇచ్చి మత్తుమంది ఇంజెక్షన్ ఏమి ఇవ్వకుండా లైవ్లోనే నాకు కంటిలో ఆపరేషన్ చేస్తే ఆ బాధ తట్టుకోలేక ఏసు రక్తమే జయమని చెప్పుకొని త్వరగా అయిపోవాలి ప్రవ్వా అని ఏడుస్తూనే ఓ పక్క కంటిలో నీళ్లు ఆ డాక్టర్ గారితో నా బాధ చెప్పుకోలేకపోతున్నా, పర్వాలేదమ్మా పెయిన్ ఎలాగా ఉంటుందో త్వరగా చేసేస్తానని ఆవిడ నాతో మాట్లాడతా నేను ఆవిడతో మాట్లాడతా ఆపరేషన్ అయిపోయింది బాగానే జరిగింది. 4 రోజులు అక్కడ ఉన్నాం. తర్వాత ఇంటికి వచ్చేసినటువంటి కొద్ది నెలలకి నా ముక్కులో నుంచి నీరు కారటం మళ్ళీ ప్రారంభించింది. అయితే మరలా డాక్టర్ని సంప్రదించి ఈ నీరు ఎందుకు కారుతుందని వారిని అడిగినప్పుడు వారు ఆ డ్రాప్స్ తీసుకుని భీమవరం హాస్పిటల్లో టెస్ట్ చేస్తే ఇది ఊస లోపలికి వెళ్ళి బలంగా తగిలినప్పుడు ఈ ముక్కు బలహీనమైనటువంటి ముడిసలన్నీ చిత్తుగా అయిపోయినాయి అమ్మా, కంగారు పడకు. ఇంకోటి ఏంటంటే లోపల బ్రెయిన్కి సపోర్ట్ చేసేటువంటి ఒక బోన్ ఉంటుంది, ఆ బోన్కి పగుళ్ళు వచ్చినాయి అని చెప్పారు. ఆ పగుళ్ళలో నుంచే ఆ వాటర్ అనేది కారుతుంది, మీరేం భయపడిన అవసరం లేదు, మరలా మీరు హైదరాబాద్ వెళ్ళిపోండి అని భీమవరం హాస్పిటల్ చెప్తే మరి అయ్యగారికి చెప్పినప్పుడు అయ్యగారు ప్రార్థన చేసి ఇలాగా కాకినాడ విజయవాడ కామినేని హాస్పిటల్లో డాక్టర్ గారిని సంప్రదించినప్పుడు ఆయన ఎండోస్కోప్ చేసి లోపలికి కెమెరా పంపిస్తే 2 పగుళ్ళు మాత్రం ఆయనకి కనిపించినాయి. మరలా ఆయన ఛాంబర్లోకి వెళ్ళి ఆయనతో మాట్లాడుతుంటే ఆయన చెప్పింది ఒకటే మాట ఏంటంటే ముక్కులోంచి పెట్టినప్పుడు కెమెరా మాకు 2 పగుళ్ళు కనిపించినాయి, ఎంఆర్ఐ స్కానింగ్ కూడా తీయాలమ్మా, 2 ఉన్నాయా లేదా ఇంకా ఎక్కువగా ఉన్నాయా అని తెలుసుకోవాలి అన్నప్పుడు మరలా నేను విజయవాడ వెళ్ళి ఈ యొక్క స్కానింగ్ తీయించుకున్నాను. అయితే రిపోర్ట్ కోసం ప్రార్థన చేస్తున్నా. సంఘమంతా నా కుటుంబాన్ని ఎంతగానో ఆదరించింది. మా ఆత్మీయ తండ్రి గారు అయితే నన్ను ఎంతగానో బలపరిచాడు. ఆయన కేవలం దేవుణ్ణి విడవకుండా ఈ సంఘాన్ని విడవకుండా బలంగా ఉండటానికి ఆయన నన్ను వాక్యంలో పెంచడం ఒకటే నేను బలంగా స్థిరపడ్డాను. హల్లెలూయా. అయితే ఈ రిపోర్ట్ కోసం అయ్యగారితో ప్రార్థన చేస్తే డాక్టర్ గారు చెప్పింది ఒక మాటే, ఈ లోపల పగిలినటువంటి పగుళ్ళు 2 కాదు చాలా ఉన్నాయి, ఆ పగుళ్ళలోంచి ఏ పగుళ్ళలోంచి వాటర్ లీక్ అవుతుందో మాకు తెలీదు, కొంతకాలం వెయిట్ చేయండి అన్నారు. అయితే సంఘంతో అయ్యగారు చెప్పి ప్రార్థన చేయించారు, అయ్యగారు కూడా ప్రార్థన చేయించారు. స్లోగా
వాటర్ ఆగడం ఆగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా పరిపూర్ణంగా నేను స్వస్థత పడేలాగిన మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. ఒకటే కన్ను, ఇప్పుడు కన్ను నాకు ఒక కన్నుతోనే చూడగలను, ఇంకో కన్ను నాకు కనిపించదు. అలాగే ఈ ముక్కుతో వాసన, అది స్మెల్ అనేది ఐడెంటిఫికేషన్ నాకు ఉండదు. ఎందుకంటే ఇది తగిలినప్పుడు ఈ గూడు వరకు ఈ ముక్కు అనేది అలా పైకి లేచిపోవడంతో ఈ ముక్కు నుంచి కనెక్ట్ అయ్యి నరాలన్నీ 2 నరాలు కట్ అవడంతో స్మెల్ ఐడెంటిఫికేషన్ అనేది నాకు ఉండదు. అలాగే దాని గురించి కూడా భయపడలా, దిగులు చెందల. వాక్యం ద్వారానే బలపడ్డాను, ప్రార్థన ద్వారానే బలం తెచ్చుకుని ఇటు రీతిగా మీ అందరి ముందు కనిపిస్తున్నానంటే అది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఉచితమైన కృపయే. హల్లెలూయా. అలాగే నేను ట్రైనింగ్కి వచ్చి ఇక్కడికి 2 సంవత్సరాలు అయింది. పరిచర్యలో వాడబడటానికి దేవదాస్ సాయి గారిని అడిగినప్పుడు ఆయన ఇక్కడే ఉండి సహాయ కాపరిగా ఈ చర్చిలోనే నాకు ఒక స్థానం ఇచ్చి నేను ఒక దైవజనుడును అని నన్ను గుర్తించింది మొదట ఆయనే. ఎక్కడో వంటశాలలో పనిచేసుకున్నటువంటి నన్ను ఇప్పుడు వేదిక మీద కూర్చోడానికి అర్హత, ఐడెంటిఫికేషన్ ఇచ్చినటువంటి ఎవరంటే నా ఆత్మీయ తండ్రే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. అలాగే నా కోసం మీరందరూ ప్రార్థన చేశారు. అనేక మంది నా గృహాన్ని దర్శించారు. సంఘ పెద్దలు, విశ్వాసులు ప్రతి ఒక్కరూ నన్ను ఎంతగానో ఆదరించడం వల్ల నేను ఎంతగానో సంతోషించాను. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. చిన్న పాట పాడుకుని దేవుడిని మహింపద్దాం. దయచేసి అందరికి ఈ పాట వస్తే నాతో పాడండి, లేదంటే చప్పట్లు కొడుతూ ఏకీభవించండి. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నా సన్నిధిలో నీ పొందుగోరి నీ స్నేహితుడనైతేనే. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుగోరి నీ స్నేహితుడనైతేనే. ఆహా నా ధన్యత, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, యేసయ్యా ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా,
శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతే నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతేనే నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరిందును ఏమని వివరిందును నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును వివరింతును ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా మీకు స్క్రీన్ మీద ఒక ఫోటో కనబడుతుంది కదా, అది నేను ఎందుకు మీకు చూపిస్తున్నాను అంటే జనవరి 8వ తారీఖు సుమారు 8 గంటల ప్రాంతంలో నా 2 చేతులు ఒరిజినల్ పొజిషన్ అది. దేవుడు నాకు ఇచ్చిన అవయవాలన్నిటితో కలిసి చివరిసారిగా నేను ప్రార్థన చేసిన ఆ ఫోటో అది. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే నిజానికి ఈ దినాన్ని నా చెయ్యి ఇది పూర్తిగా ఎత్తబడదు. ఈ చెయ్యి మీరు చూస్తున్నారు కదా, ఇది వంకరగా ఉంది. ఈ చెయ్యి పూర్తిగా ఎత్తబడదు. ఈ 2 చేతుల్లో కూడా రాడ్లు ఉన్నాయి. ఇంచుమించుగా ఇది నా జీవిత కాలమంతా నేను భరించవలసిన స్థితి అని డాక్టర్లు చెప్పారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నాకు ఈ 2 చేతులు ఇలాగ వస్తాయని డాక్టర్ గారు చెప్పలేదు. బహుశా రాకపోవచ్చు, వచ్చినా వీటికి సరి అయిన స్ట్రెంగ్త్ రాదు, మూమెంట్ రాదు అని చెప్పారు.
అయితే ఈ మాటలు నేను మీతో చెప్పే ముందు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలి. నా ఉద్యోగరీత్యా నేను భీమవరపట్నానికి విజయనగర పట్టణాన్ని నుండి ఇక్కడ ఉద్యోగరీత్యా నేను వచ్చాను. మల్టీప్లెక్స్లో ఇంచుమించుగా 3 సంవత్సరాలు నేను ఉద్యోగం చేశాను. అయితే ఆ సమయంలో దైవజనుల్ని బట్టి నేను మన్నా మందిరానికి నడిపించబడ్డాను. నేను నడిపించబడిన దినాన్ని నుండి దైవజనులు నన్ను ఎంతో ప్రేమిస్తూ వచ్చారు. నేను ఇంకో మాట ధైర్యంగా చెప్పగలను, దైవజనుని కుటుంబం ద్వారా ఎవరైనా అత్యధికముగా ప్రేమించబడిన వ్యక్తి ఉంటే వారిలో నేను మొదటి వాడను అని నేను చెప్పడానికి సిగ్గుపడటం లేదు. చాలా సంతోషపడతాను. ఎందుకంటే ముఖ్యంగా అమ్మగారు ఆ పరిస్థితుల్లో గత దినాల్లో ఆమె చాలా వ్యాధిగ్రస్తుగా ఉన్నప్పటికీ కూడా ఆమె నన్ను ప్రేమించిన రీతిని నేను ఏ రీతిగానూ మర్చిపోవడానికి అవకాశం లేదు. అయితే ఆ పరిస్థితులను బట్టి దేవుని మందిరం కట్టబడాలని నన్ను అడిగినప్పుడు నేను మామూలుగా ప్లాన్ వరకు ఇవ్వాలని ఆశపడ్డాను. దాని తర్వాత ఎంతో కొంత ఎస్కేప్ అవ్వాలని ఆశపడ్డాను. కానీ వాటన్నిటి ఉద్దేశము కాదు, కానీ దేవుని చిత్తము వేరే విధముగా ఉంది.